హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకి భారీ శుభవార్త. దైవ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలక్షన్ కోడ్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలకు జోరుగా బ్రేక్ పడింది. అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమానికి పెద్దపీఠం వేస్తూ వరుస పెట్టి పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులకు శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచించి చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ అన్నదాతలకు శ్రేయస్సు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతని ఇస్తుందని రేవంత్ రెడ్డి సర్కారు చెబుతూ వస్తుంది. ఈ క్రమంలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే రైతులకి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన ఆర్బీఐ అన్ని బ్యాంకులతో కలిసి విధి విధానాలు రూపకల్పన చేస్తున్నట్లు ఇటీవల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రైతులంతా ఖుషి అయ్యేలా దైవ సాక్షిగా కీలక హామీ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో రైతు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ లిమిటెడ్ 10 లక్షలకు పెంచడం జరిగిందని, రీసెర్చ్గా గృహ జ్యోతి అమలు చేసి కాంగ్రెస్ సర్కారు ఇందులో భాగంగా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు బిల్లు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.